వాళ్ళకి ఏ విధంగా మార్క్స్ యాడ్ అవుతాయి అది కూడా చూద్దాము. అదేవిధంగా మనము ఆర్మీలో ఈవెంట్స్ అనేది ఏ విధంగా ఉంటుంది స్టెప్ బై స్టెప్ అనేది చూసుకుందాము. చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ 1.6 కిలోమీటర్స్ అనేది ఉంటుంది మనకి ఆర్మీలో. అది టైమింగ్ వచ్చేసి ఫ్రెండ్స్ మనకి 2 గ్రేడ్లలో ఉంటాయి. ఒకటి గ్రేడ్ వచ్చేసి 5 మినిట్స్ 30 సెకండ్స్ ఉంటాయి. ఈ యొక్క 5 మినిట్స్ 30 సెకండ్స్ కనుక మనము రన్నింగ్ 6 ఓకేనా 5 మినిట్స్ 30 సెకండ్స్లో మనము కొట్టినట్లయితే రన్నింగ్ మనకి 60 మార్క్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా 5 మినిట్స్ 30 సెకండ్స్ ఓకేనా ఆ విధంగా మనకి 60 మార్క్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ 5 మినిట్స్ ఒక 45 సెకండ్స్ మనము రన్నింగ్ కొట్టేసినట్లయితే మనకి ఇక్కడ 48 మార్క్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. చూడండి ఫ్రెండ్స్, 5 మినిట్స్ మనకి ఇక్కడ 30 సెకండ్స్ మనం కొట్టేసినట్లయితే ఇక్కడ 48 మార్క్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ చూడండి, అంటే 5 మినిట్స్ 30 సెకండ్స్ వరకు మనకి 60 మార్క్స్ యాడ్ అవుతాయి. 31 సెకండ్స్ నుంచి మనకి 45 సెకండ్స్ మధ్యలో వచ్చిన వాళ్ళకైతే 48 మార్క్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి బ్యాలెన్సింగ్ బీమ్ అనేది ఒకటి ఉంటుంది. అదేవిధంగా చూడండి ఫ్రెండ్స్, ఇంకా ఈ యొక్క బ్యాలెన్సింగ్ బీమ్లో మనకి వచ్చేసి 10 బీమ్స్, అంటే ఈ బ్యాలెన్సింగ్ బీమ్ అంటే ఏంటిదంటే ఫ్రెండ్స్ మనకి పుల్లప్స్ అంటాము. అయితే ఫ్రెండ్స్ ఇక్కడ 10 బీమ్స్ ఈజ్ కంప్లీటెడ్, అంటే మనం 10 పుల్లప్స్ కనుక మనము తీసినట్లయితే మనకి 40 మార్క్స్ అనేది రావడం జరుగుతుంది. అదేవిధంగా 9 పుల్లప్స్ అనేది తీసినట్లయితే మనకి 33 మార్క్స్ రావడం జరుగుతుంది. 8 పుల్లప్స్ తీసినట్లయితే 27 మార్క్స్. అదేవిధంగా 7 పుల్లప్స్ తీసినట్లయితే 21 మార్క్స్. అదేవిధంగా 6 పుల్లప్స్ తీసినట్లయితే 16 మార్క్స్ రావడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ ఇక్కడ మనకి ఒక లాంగ్ జంప్ అనేది ఉంటుంది, అది చూద్దాం ఒకసారి. సో ఫ్రెండ్స్ ఇక్కడ పుల్లప్ అనేది మార్కింగ్ సిస్టమ్ అనేది కంపల్సరీ ఉండాలి ఫ్రెండ్స్ ఓకేనా. 100% 6 పుల్లప్ చేస్తే మనము క్వాలిఫై కావడం జరుగుతుంది ఓకేనా. 6 అనేది మినిమం క్వాలిఫై. ఇక్కడ చూసాం కదా, 6 అనేది మినిమం కంప్లీట్ 16 మార్క్స్. అక్కడ రిమైనింగ్ చూసుకున్నాం కదా 7 బీమ్ అనేది, అవి కూడా వాటికి క్వాలిఫై అనేది 6 అని పెడుతున్నారు. అదేవిధంగా ఇక్కడ చూడండి 9 ఫీట్ డిచ్ అంటే ఇది మనకి ఒక గుంతలాగా త్రవ్వుతారు, మనము దాన్ని జంప్ చేయాల్సి ఉంటుంది. సో అది క్వాలిఫై ఉంటుంది. 9 ఫీట్స్ అనేది చాలా ఈజీగా చేయొచ్చు. అదేవిధంగా ఫ్రెండ్స్ మనకి జిగ్జాగ్ బ్యాలెన్సింగ్ ఉంటుంది, ఇది కూడా ఈజీగా చేయవచ్చు, క్వాలిఫై మాత్రం తీసుకుంటారు ఇది. నెక్స్ట్ వచ్చేసి మనకి చాలామంది ఎన్సీసీకి సంబంధించినటువంటివి ఈ యొక్క ఎన్సీసీకి సంబంధించినటువంటివి అడిగారు ఫ్రెండ్స్. ఎన్సీసీకి ఏ సర్టిఫికేట్కి ఎన్ని మార్క్స్ ఉంటాయా ఉండవా, అసలు బి సర్టిఫికేట్కి మార్క్స్ ఉంటాయా, ఉంటే నాకు ఎన్ని మార్క్స్ యాడ్ అవుతాయని చాలామంది డౌట్స్ అడగడం జరిగింది. అయితే కేటగిరీ వచ్చేసి మనకి ఇలా ఇచ్చారు, ఒక జనరల్ డ్యూటీ, అదేవిధంగా సోల్జర్, క్లర్క్, స్టోర్ కీపర్, టెక్నికల్, అదేవిధంగా టెక్నికల్ ఏవియేషన్, అదేవిధంగా సోల్జర్ నర్సింగ్ వచ్చేసి, అదేవిధంగా సోల్జర్ ట్రేడ్మెన్. ఈ యొక్క వీటిల్లో డిఫరెంట్గా ఏ విధంగా ఉంటాయో ఒకసారి చూసుకుందాము. ముందు ఫ్రెండ్స్ మనకి ఇక్కడ ఇవ్వడం జరిగింది ఓకేనా. ఎలాంటి ట్రేడ్లు అంటే మనకి సన్ ఆఫ్ ఎక్స్ సర్వీస్ మెన్, అంటే ఎవరైనా అంటే వాళ్ళ ఫాదర్ కానీ ఎక్స్ సర్వీస్ ఫాదర్లు కానీ ఇదివరకు ఒక డ్యూటీ చేసి మళ్ళీ రిటైర్ అయిన వారు కానీ, అదేవిధంగా ఏదన్నా వారు సంబంధించినటువంటి వాళ్ళు ఎవరైనా వాళ్ళ సన్స్ ఎవరైనా ఉంటే వాళ్ళు పార్టిసిపేట్ చేసిన వాళ్ళు ఎవరైనా అట్లా ఉన్నట్లయితే, అదేవిధంగా వాళ్ళ సన్స్కి సపరేట్గా జీడీలో 20 మార్క్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా టెక్నికల్లో 20 మార్క్స్, క్లర్క్, అదేవిధంగా నర్సింగ్లో 20 మార్క్స్ యాడ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ట్రేడ్మెన్లో 20 మార్క్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఎవరికి అదంటే చెప్పాను కదా, ఇక్కడ ఒక ఎక్స్ సర్వీస్ మెన్స్కి, అదేవిధంగా వారు ఎవరైతే మరణించిన వారు ఉంటారో వారికి సంబంధించి మనకి ఇక్కడ స్పెషల్గా మెన్షన్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇక్కడ చూసుకుంటే మనకి ఎన్సీసీ వాళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీస్ ఉన్నాయో చూద్దాం. ఇక్కడ ఎన్సీసీ ఒక ఏ సర్టిఫికేట్ ఉన్న వారికి అయితే మనకి ఈ యొక్క ట్రేడ్ అనేది జనరల్ డ్యూటీలో 5 మార్క్స్ యాడ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా క్లర్క్, టెక్నికల్, అదేవిధంగా నర్సింగ్లో మనకి 5 మార్క్స్ యాడ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ట్రేడ్మెన్లో సంబంధించి మనకి 5 మార్క్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా ఫ్రెండ్స్ మరి బి సర్టిఫికేట్ ఉన్నట్లయితే, బి సర్టిఫికేట్ ఉంటే మనకి జీడీలో 10 మార్క్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మనకి టెక్నికల్ అండ్ క్లర్క్ అండ్ అదేవిధంగా నర్సింగ్ సంబంధించి మనకి 10 మార్క్స్ యాడ్ అవ్వడం జరుగుతుంది. అదేవిధంగా మరి ఒకవేళ ట్రేడ్మెన్ అయితే 10 మార్క్స్ అనేది యాడ్ అవ్వడం జరుగుతుంది. ఎవరికి అంటే ఎన్సీసీ బి సర్టిఫికేట్ ఉన్న వారికి. మరి రిమైనింగ్ చూద్దాము. మరి ఇక్కడ ఒకవేళ ఎన్సీసీ సర్టిఫికేట్ సి ఉన్న వారికి అయితే, అదేవిధంగా సి ఉండి వాళ్ళు ఒకవేళ రిపబ్లిక్ డే రోజు ఒక పీరియడ్లో వాళ్ళు కనుక పార్టిసిపేట్ చేసినట్లయితే వారికి యాక్సెప్టెడ్ ఫ్రమ్ కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ ఓకేనా. వాళ్ళకి ఒక ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది ఒక యాక్సెప్టెడ్ ఎగ్జామ్ అనేది తీసివేస్తారు. ఒక పరేడ్ గ్రౌండ్లో మనకి ఎవరైతే రిపబ్లిక్ డే రోజు పార్టిసిపేట్ చేస్తారో వాళ్ళకి కామన్ ఎంట్రన్స్ ఎగ్జామ్ మాత్రం ఉంటుంది, అది మాత్రం ఉండదు. అది తప్ప మిగతా ఉంటే
ఇక్కడ కూడా మనకి టెక్నికల్ కూడా అంతే ఇచ్చేసారు. అదేవిధంగా మనకి ఇక్కడ ట్రేడ్మెన్లు కూడా ఆ విధంగా ఇవ్వడం జరిగింది. అది పర్యటక గ్రౌండ్ సంబంధించినటువంటి వారు ఎవరైతే ఉన్నారో, ఎస్పెషల్లీ ఓన్లీ మనకి ఎన్సీసీ సి సర్టిఫికేట్ ఉన్న వారికి ఆర్మీలో జీడీ అనేది మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ ఉండదు. అదేవిధంగా ఒక టెక్నికల్ వాళ్ళకి, అదేవిధంగా క్లర్క్ వారికి, వీరికి మాత్రము ఒక మార్క్స్ ప్రిఫరెన్స్ అనేది ఇవ్వడం జరుగుతుంది. ఒక ఆర్మీలో జీడీ వాళ్ళకి మాత్రము ఎగ్జామ్ అనేది ఒక జస్ట్ అటెంప్ట్ చేసి రావడం జరుగుతుంది, అంతే తప్ప మనకి ఎగ్జామ్ అనేది కండక్ట్ చేయరు అని గుర్తుంచుకోవాల్సిన విషయము. ఇక్కడ చూడండి, ఇంకా ఇక్కడ మీరు చూసుకున్నట్లయితే బోనస్ మార్క్స్ ఫర్ స్పోర్ట్స్మెన్ ఇండియన్ ఆర్మీ అయితే చూడండి, ఒకవేళ బోనస్ మార్క్స్ కనుక మనకి ఏదైతే స్పోర్ట్స్మెన్ సంబంధించినటువంటివి చూడండి, ఇక్కడ రిప్రజెంటెడ్ ఇండియా ఇట్ ఇంటర్నేషనల్, ఓకేనా, మన ఇండియా వాళ్ళు ఎవరైనా ఇంటర్నేషనల్ తరపున ఆడినట్లయితే మనకి ఇక్కడ జీడీ వాళ్ళకి 20 మార్క్స్, అదేవిధంగా టెక్నికల్, క్లర్క్, నర్సింగ్ వారికి 20 మార్క్స్, అదేవిధంగా ట్రేడ్మెన్ వారికి 20 మార్క్స్ యాడ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా రిప్రజెంటెడ్ స్టేట్ ఆఫ్ నేషనల్ లెవెల్లో అయితే మనకి జీడీలో 15 మార్క్స్, అదేవిధంగా టెక్నికల్, అదేవిధంగా క్లర్క్, అదేవిధంగా నర్సింగ్ వాళ్ళకి 15 మార్క్స్, ఓన్లీ ట్రేడ్మెన్ వాళ్ళకి 15 మార్క్స్ అనేది యాడ్ చేయడం జరుగుతుంది. ఇక్కడ రిప్రజెంటెడ్ డిస్టిక్, స్టేట్ లెవెల్ ఇష్యూడ్ ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్లో వచ్చేసి మనకి డిస్టిక్ అండ్ స్టేట్ లెవెల్లో వచ్చేసి మనకి 10 మార్క్స్ అనేది జీడీ తరపున, అదేవిధంగా 10 మార్క్స్ అనేది టెక్నికల్ వాళ్ళకి, క్లర్క్ వారికి, నర్సింగ్ వాళ్ళకి, అదేవిధంగా 10 మార్క్స్ అనేది ట్రేడ్మెన్ వారికి, ఈ విధమైనటువంటి ట్రేడ్స్లో మనం పార్టిసిపేట్ చేసి మనకి యాడ్ చేయడం జరుగుతుంది. ఇంకా చూసినట్లయితే ఫ్రెండ్స్ చూశారు కదా, ఈ విధంగా మనకి ఎన్సీసీ కానీ, అదేవిధంగా స్పోర్ట్స్ సంబంధించినటువంటి వారికి కానీ ఈ విధంగా మనకి ఒక స్పెషాలిటీస్ అనేది ఇవ్వడం జరుగుతుంది. సో ఫ్రెండ్స్, ప్రాసెస్ అనేది ఈ విధంగా ఉంటుంది. సో 100% ఎవరైతే ఎలిజిబిలిటీ ఉన్నారో వాళ్ళు, ఎవరైతే ఎన్సీసీ ఉన్నారో వాళ్ళు ఎట్లాంటి దిగులు కూడా చెందాల్సిన అవసరం లేదు. 100% మీకు ప్రిఫరెన్స్ అనేది ఉంటుంది. సో ఫ్రెండ్స్, ఖచ్చితంగా రన్నింగ్ అనేది ప్రాక్టీస్ చేయండి ఆర్మీకి. సో ఆర్మీ ఎప్పుడు ఉంటుందని కూడా చాలామంది అడుగుతున్నారు. 100% మనకి ఆర్మీ ఎప్పుడు ఉందని కాకుండా మనం 100% అనేది ప్రాక్టీస్ చేస్తూ ఉండాలి. సో ఆల్ ది బెస్ట్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. అదేవిధంగా ఫ్రెండ్స్, మీరు ఈ యొక్క వీడియోని మీ ఫ్రెండ్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. వారికి ఏదో ఒకలా యూజ్ అవుతుందని ఆశిస్తున్నాను.